అయితే లేదు, నేను ఏం చేయాలి సార్, ఉరిపెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి అటు చచ్చిపోవద్దు, నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని అడుగుతా ఇయ్యాలా, నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పిన నేను. ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య నారాయణ్ ఖేడ్ సార్ సావు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే, వద్దు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భీముని అంజయ్య అప్పు 2,13,000, ఈయనది నారాయణ్ ఖేడ్. బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి, దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను, రైతుల వివరాలతో సహా చెప్తున్నా. ఏ రైతు ఎంత అప్పు ఉన్నది, ఏ ఊరు, ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగానే ఆ చిల్లరగాళ్ళతో రేపు పొద్దుగాల తిట్టిపిస్తాడు. ఆయన గుండాలను నా ఇంటి మీద దోలుతాడు రేవంత్ రెడ్డి. గుండాలను దోలిచ్చుడో చిల్లరగాళ్ళతో తిట్టించుడో కాదు కదా. సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి, ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు, ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ మోసమే. రైతు భరోసా మోసం, రుణమాఫీ మోసం, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి 1 కోటి మందికి 10 లక్షల మందికి ఇస్తా 90 లక్షల మందికి ఎగబెడతా అనబడితివి. ఇక పంటల బీమా అది మోసం, అన్ని పంటలకు బీమా అంటివి, ఒక్క వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తేవి. ఇక నేను ఎట్లా నమ్మాలి? అన్ని పంటలకు బోనస్ అంటివి, వడ్లకు బోనస్ అంటివి, అందులో సన్నాలకు అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు ఇస్తానంటివి, 1000 కోట్లతోనే మమ అనిపిస్తేవి. ఇది నీ చరిత్ర. అంటే అడుగడుగున దగ, రైతులను నట్టేట ముంచినావు నువ్వు. పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో. మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారో అసెంబ్లీకి? ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు, యాసంగి పంటల బీమాకు చేతులు ఎత్తిండ్రు, అసెంబ్లీలో చెప్పి కూడా మాట తప్పిరి. పంటల బీమా పథకం అటుకెక్కింది, ఉత్తదే, అది కూడా మోసం, దగ. అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 2023-24 సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది 15,000, ఇస్తామని చెప్తున్నది 6,000, అంటే 9,000 రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది. రుణమాఫీ చెప్పింది 31,000, ఇచ్చింది 16,000, ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది. 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీలో మట్టి పనికి పోతే 10 లక్షల మందికి ఇస్తాం, 90 లక్షల మందికి ఎగబెడతామంటున్నారు. ఇది మోసం. 10 పంటలకు బీమా అని చెప్పి 1 పంటకే ఇచ్చి, ఆ ఒక్కలో కూడా సన్నాలకే ఇచ్చి 9 పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టిండ్రు. వరికి కూడా 2,500 కోట్లు అని చెప్పి 1000 కోట్లే ఇచ్చి రైతులను వడ్లు పండించిన రైతుల్ని మోసం చేసిండ్రు. అంటే రైతులకు మీరు ఒక్క పని కూడా చేయలే. అసలు మీరు తెస్తామన్న పంటల బీమా అటుకెక్కింది, ఆ పంటల బీమా కూడా రాలేదు. అందువల్ల ఇంకా ఏ ముఖం పెట్టుకొని రైతులను పాలాభిషేకాలు చేయండి, సంబరాలు చేయండి అని చెప్తున్నారు మీరు? తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నిన్ను రైతులు. ఇప్పటికే తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు రైతులు. ఇప్పటికైనా ఈ 4 పథకాలు రైతులకు, ఈ 4 పథకాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మొదటిది రైతు భరోసా 15,000 ఇవ్వండి. 2, 1 కోటి మంది వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇవ్వండి. 3, పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయండి. 4, వ్యవసాయ కూలీలందరికీ 4 కౌలు రైతులకు బోనస్ వర్తింప చేయండి.
అదేవిధంగా 5వ హామీ అన్ని పంటలకు బోనస్ మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఇవ్వండి. ఈ 5 డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినవి మేమేం కొత్త కోరికలు కోరతలేము. ఎన్నికల ముందు ఓట్లు డబ్బలు వేసుకోవడానికి గల్లీ గల్లీకి మీరు చెప్పిన మాటలు, బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించిన పేపర్లు, రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. లేదంటే మీకు సంబరాలు కాదు, ఊర్లలోకి వచ్చినప్పుడు మీకు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు, నిరసన చెప్తారు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకపోతే ఇంకొక అంశం దయచేసి డైల్యూట్ చేయకండి, అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలను ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మీరు చూస్తే వరుసగా హింసా రాజకీయాలే. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, సిద్దిపేటలో నా ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి, కేటీఆర్ గారి మీద ముషీరాబాద్లో దాడి, ఖమ్మంకు పోతే మా మీద దాడి, నిన్న భువనగిరిలో దాడి, అల్లు అర్జున్ మీద దాడి, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలకు ఈ 6 గ్యారంటీలు గుర్తు రాకుండా, ప్రజలు తమను ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పట్టపగలు దాడులు జరుగుతూ ఉన్నా పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. నిన్న యాదాద్రిలో బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నివారించాల్సిన పోలీసులు దగ్గరుండి దాడి చేయించినట్టుగా దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీడియోలు తీస్తున్నారు తప్ప దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడమో, దాడి చేస్తున్న వారిని లాఠీచార్జ్ చేయడమో, దాడి చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అంటే కంచే చేను మేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. హోంమంత్రిగా ఇలా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే దాడుల్ని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా? ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా? కౌశిక్ రెడ్డి ఇంటి మీద మరో ఎమ్మెల్యే గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు పోలీసు రక్షణతో ఎస్కాట్తో వచ్చి దాడులు చేసిండ్రు. హైదరాబాద్ నడిబొడ్డున దాడి చేసిండ్రు. ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి మేము 5గురం ఎమ్మెల్యేలం, మాజీ మంత్రులం పోతే మా కార్ల మీద రాళ్ల దాడి చేపించిండు రేవంత్ రెడ్డి. క్యాంపు కార్యాలయం మీద దాడి చేపించిండ్రు. అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు పోయి ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేసిండ్రు. బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. ఇన్ని దాడులు జరిగినా ముఖ్యమంత్రిలో ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసమైన స్పందించడు. దాడుల్ని ఒక హోంమంత్రిగా ఖండించడు. అంటే ముఖ్యమంత్రి గారి మౌనం ఈ దాడులకు అంగీకారంగా ఇవాళ కనబడతా ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ఇట్లాంటి జరిగినప్పుడు తక్షణమే స్పందించి దాడికి పాల్పడ్డ వాళ్ళను కఠినంగా శిక్షించండి, అరెస్ట్ చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి అంటేనేమో ఇంకోసారి జరగకుండా ఉంటాయి. అంటే హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం అంటే దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, ఈ దాడుల వెనుక ఆయన హస్తం ఉంది అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు వ్యక్తిగా మీ ఆలోచనలు ఏమన్నా ఉండొచ్చు, బట్ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉంది. రాగద్వేషాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తా అని చెప్పి ప్రమాణం చేసిన నువ్వు ఇవాళ నువ్వు దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా